ప్రముఖ బీసీ నాయకుడు, సుదీర్ఘకాలంగా బీసీల హక్కుల కోసం ఖమ్మం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వేదికలను పెట్టి ఈరోజు ఖమ్మం జిల్లాలో పోరాడుతున్నటువంటి మడత వెంకటగౌడ్ గారు ఈరోజు బీసీ జేఏసీలకు వారిని ఆహ్వానిస్తూ బీసీ జేఏసీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలని వారిని ఈరోజు బీసీ జేఏసీ నేను మరి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు జేఏసీ కార్యవర్గం అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుని జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జేఏసీ ఇన్ఛార్జిగా ఇలా మడత వెంకటగౌడ్ గారిని నియమిస్తూ ఈరోజు ఈ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వారికి ఈ సందర్భంగా మీడియా ముఖంగా వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మరియు జేఏసీ చైర్మన్ అన్న జాజల శ్రీనన్న గారికి మరియు గుజ్జ కృష్ణన్న గారికి, సోదరిమణికి, ప్రతి ఒక్కరికి, నా అన్నదమ్ములకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ నెలలో జరిగిన ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అది చాలా విజయవంతమైంది. గల్లీలో కాదు, ఢిల్లీలో కూడా బీసీల సత్తా అయిందో అని నిరూపించుకున్నాం. కాబట్టి మా జనాభా దామాషా ప్రకారం 60% మించి ఉన్నా కానీ మాకు కావాల్సింది 60%, కానీ మేము అడిగేది 42%. మీకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? మేము ఏంటి అన్యాయం చేయట్లేదు. అగ్రవర్ణ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నైటే మీరు 10% రిజర్వేషన్ చేసినారు. దానికి మేము అడ్డుపడలేదు కదా. మాకు న్యాయబద్ధంగానే అడుగుతున్నాము 42% రిజర్వేషన్లు. కాబట్టి మా రిజర్వేషన్లు మాకు అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం చెయ్యకపోతే దేశం మొత్తంలో కాదు, చరిత్రలో నిలిచిపోతారు. బీసీలకి ద్రోహం చేసినట్టు నిలిచిపోతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ చేయాలి. మరియు ఏంటంటే మహిళా బిల్లులో మహిళలు 50% మించి ఉన్నాము. కాబట్టి మాకు కూడా బీసీ మహిళా సబ్కోటా కల్పించాలి. లేదనంటే ఇలా కాకుండా ఇంకా చాలా ఉధృతంగా చేస్తాము. అన్న నేతృత్వంలో ఇంకా బలోపేతం చేసి ఎన్నో ధర్నాలు కాదు, ముట్టడిలు, మీ ఇల్లులు కూడా ముట్టడి చేస్తామనేసి ఈ సమావేశం కోరుకున్నాను. జై బీసీ. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలి జగన్నాథం, మన పత్రిక విలేకరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే బీసీ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అలాగే కో చైర్మన్ అయినటువంటి వర్కింగ్ చైర్మన్ అయినటువంటి గుజ్జ కృష్ణన్న గారికి, మన సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొన్ననే 42% గురించి అందరము ఇక్కడ ఢిల్లీ వెళ్ళి అక్కడ ధారణ కూడా నిర్వహించినాము, పార్లమెంటు కూడా ముట్టడి చేసినాము. ఎందుకంటే మొన్న ఎలక్షన్ లోపల కూడా వాళ్ళు ఎన్ని జనరల్ సీట్ ఇచ్చినా కూడా మన బీసీ అభ్యర్థులే చాలామంది గెలిచారు. మరి ఈ ఉద్యమం కూడా గ్రామ లెవెల్ నుంచి, మండల లెవెల్ నుంచి, తాలూకా లెవెల్ నుంచి చేయవలసి ఉంది. అందుకే మనం అందరము కలిసికట్టుగా ఉండి మనకు 42% వచ్చినంత వరకు కూడా మన జాజుల సీనన్న వెంబడి ఉండి వచ్చినంత వరకు కూడా మనం పోరాడాలని తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ.